అంతర్యామి అచ్చావతార పంచారుషయ్య ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య అచ్యుత గోత్రం పరబ్రహ్మ శర్మణో నత్రే స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు పరబ్రహ్ముడు. నారాయణ శర్మణ పౌత్రాయ తాతగారి పేరు నారాయణుడు. ప్రద్యుమ్న శర్మణ పుత్రాయ తండ్రి గారు ప్రద్యుమ్నుడు. అచ్యుత గోత్రోద్భవాయ శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ ఆది మధ్యాంతరహితాయ అదనదానేక దివ్యావతారాయ కలియుగ ఆర్చామూర్తి స్వరూపాయ శ్రీ వల్లభ వెంకటేశ్వర స్వామి శర్మణే వరాయ ఎక్కడైనా సరే స్వామి కళ్యాణం జరుగుతూనే ఉండాలి. అందుకని ఆ కళ్యాణంలో అమ్మవాళ్ళ ఇద్దరిని ఇచ్చి కళ్యాణం చేయబోతున్నాం. ఆలయాల్లోనే ప్రతిష్ఠ చేసిన విధానాన్ని బట్టి కొన్ని ఆలయాల్లో శ్రీదేవి భూదేవి అంటారు, మరికొన్ని ఆలయాల్లో అలవేలుమంగ పద్మావతి అంటారు, మరికొన్ని ఆలయాల్లో మహాలక్ష్మి గోదాదేవి అంటారు. మరి మన అమ్మవారి పేర్లు ఏమిటండి? ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి. ప్రస్తుత కాలంలో మనందరికీ కావాల్సింది ఏమిటి? ఐశ్వర్యం. ఆడవారికి కావాల్సింది సౌభాగ్యం. ఈ రెండింటినీ కూడా ప్రసాదించేటువంటి తల్లులు ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి. సౌభాగ్య విశ్వంబరి నిరాకార సహాకార త్రయారుషయ్య ప్రవరాన్విత సౌభాగ్య సగోత్రోద్భవీ. ఐశ్వర్యలక్ష్మి అమ్మవారి యొక్క గోత్రం సౌభాగ్య సగోత్రం. విశ్వంబర శర్మణో నత్రే అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు విశ్వంబరుడు. రత్నాకర శర్మణ పౌత్రీ తాతగారి పేరు రత్నాకరుడు. క్షీరార్ణవ శర్మణ పుత్రీ తండ్రి గారు వచ్చేసి క్షీర మహారాజు గారు. అమ్మవారు ఎక్కడి నుంచి పుట్టారు? క్షీర సముద్రం పాలకడల నుంచి ఉద్భవించారు అమ్మవారు. అందుకనే లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ అంటూ ఉంటాం. సాక్షాత్తు క్షీర సముద్రుడి యొక్క కుమార్తె అమ్మవారు. మహాలక్ష్మి అవతార స్వరూపిణి ఐశ్వర్య లక్ష్మీ నామి కన్యా. అలాగే రెండో అమ్మవారు గౌతమస గోత్రోద్భవే. అమ్మవారి యొక్క గోత్రం గౌతమస గోత్రం. బోధాయన వర్మణో నత్రే అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు బోధాయన మహారాజు. ముకుంద రాజవర్మణ తండ్రి గారు ఎవరండి? ఆకాశరాజు గారు. సాక్షాత్ పద్మావతి అవతార స్వరూపిణి సౌభాగ్యలక్ష్మీ కన్యా. ఆ విధంగా వారి యొక్క గోత్రాలు ప్రవల్ని మనం తెలుసుకున్నాం. ఈ ఐశ్వర్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి సమేత స్వామివారి పేరు ఏమిటండి? వల్లభ వెంకటేశ్వర స్వామి. మీరు ఎక్కడా కూడా వినుండ్రు. ప్రసన్న వెంకటేశ్వర స్వామును, కళ్యాణ వెంకటేశ్వర స్వామును, వైభవ వెంకటేశ్వర స్వామును, ఐశ్వర్య వెంకటేశ్వర స్వామిని వింటూ ఉంటారు. కానీ మొట్టమొదటిగా మా స్వామికే వల్లభ వెంకటేశ్వర స్వామిగా నామకరణం చేశాం. వల్లభుడు అంటే సాక్షాత్తు నారాయణ స్వరూపం. అందుకనే వెంకటేశ్వర స్వామికి చాలా చోట్ల భారద్వాజ గోత్రం అని చెప్తూ ఉంటారు. కానీ మన స్వామి గోత్రం అచ్యుత గోత్రం. వైకుంఠంలో శ్రీమన్నారాయణ యొక్క గోత్రం ఏమిటో అచ్యుత గోత్రంతోనే మన స్వామికి ప్రతిష్టాపన చేశాం. అందుకనే ఆ గోత్రంతోనే కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ రోజున మీ అందరి సమక్షంలో స్వామివారికి నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కళ్యాణంతో 417వ కళ్యాణాన్ని చేసుకోబోతూ ఉన్నాం.